కాఫీలో కెఫిన్ కూడా ఉంటుంది. ఇది అలసట, బద్ధకాన్ని తొలగించడమే కాకుండా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణజాలాలను దెబ్బతీసే ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. సమతుల్య పరిమాణంలో కాఫీ తాగడం కాలేయానికి ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ రోజుకు 3 నుంచి 4 కప్పుల కాఫీ తాగితే ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. టీ ఫ్యాటీ లివర్కు హాని కలిగిస్తుంది. అయితే కాఫీ కాలేయం నుంచి కొవ్వును తొలగిస్తుందని చెబుతున్నారు. అమెరికా నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ పరిశోధన ప్రకారం కాఫీ తాగడం వల్ల లివర్కు మేలు చేస్తుంది. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్న వారికి కాఫీ చాలా ఉపయోగకరంగా ఉంటుందని పరిశోధనలో వెల్లడైంది. కాఫీ తాగనిదే తెల్లారదు. చాలా మందికి ఎడాపెడా తాగుతూనే ఉంటారు. అయితే అన్నీ కాకపోయినా రోజుకో 2 కాఫీల వరకు మంచిదేనని చాలా అధ్యయనాలు తేల్చాయి. డయాబెటిక్ రోగులకు కూడా కాఫీ మేలే చేస్తుంది. కాకపోతే ఎలాంటి చక్కెర కలుపుకోకూడదు. డయాబెటీస్ రోగులకు కాఫీతో మరొక ప్రయోజనం కూడా ఉన్నట్టు కొత్త అధ్యయనం తేల్చింది. రోజు కాఫీ తాగే మధుమేహ రోగుల్లో డయాబెటిక్ రెటినోపతి అనే సమస్య రాదని కనుగొంది. ఇది మధుమేహంలో వచ్చే కంటి సమస్య. రెటీనాలోని కణజాలంలో రక్తనాళాలు దెబ్బతింటాయి. ఈ పరిస్థితినే డయాబెటిక్ రెటినోపతి అని అంటారు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు నియంత్రణలో లేనప్పుడు ఈ సమస్య వస్తుంది. దీనివల్ల చూపు మొదట అస్పష్టంగా మారుతుంది. కంటి ముందు ఏవో తేలుతున్నట్లు అనిపిస్తుంది. చివరికి చూపు పోతుంది. అందుకే డయాబెటిక్ రోగులు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొరియన్ పరిశోధకుల బృందం కాఫీ, డయాబెటిక్ మధ్య సంబంధాన్ని అంచనా వేసేందుకు అధ్యయనాన్ని చేపట్టారు. ఈ అధ్యయనం దాదాపు 3 ఏళ్ల పాటు సాగింది. మధుమేహం ఉన్నవారిలో రోజుకు 2 కప్పుల కాఫీ కంటే అధికంగా తాగుతున్న వారిలో డయాబెటిక్ రెటినోపతి సమస్య కనిపించలేదు. బ్లాక్ కాఫీ తాగినా కూడా మధుమేహంలో డయాబెటిక్ రెటినోపతి వచ్చే అవకాశం తగ్గినట్లు గుర్తించారు.